హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఇప్పుడు మనం ప్రాన్ గ్రేవీ కర్రీని తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. మనం తెచ్చుకున్న ప్రాన్స్ అన్నిటిని కంప్లీట్గా క్లీన్ చేసుకుని ఇలా ఉప్పు కొంచెం పసుపు కరిగేసుకుందామండి. అలా కడుక్కోవడం వల్ల మనకి రొయ్యలు నీసు స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. గ్రేవీ కోసం మనం 2 టమాటా, 2 ఆనియన్స్, అలానే 4 పచ్చిమిర్చి తీసుకుని కంప్లీట్గా పేస్ట్ చేసుకుందామని మిక్సీలో వేసుకుని చూస్తున్నారు కదా. ఈ విధంగా టమాటా ఆనియన్ పేస్ట్ అయితే చేసుకున్నాను. దీన్ని ఒక గిన్నె తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాగా మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ఆనియన్ పేస్ట్ని అయితే పచ్చిమిర్చి వేసుకుని కంప్లీట్గా నూనె తేలేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకుందాం. మనకి గ్రేవీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మన ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం గరం మసాలా పౌడర్ని అయితే నేను వేసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పౌడర్. మొత్తం అన్నీ కలిపి అయితే చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు గ్రేవీలోకి వేసి కంప్లీట్గా కలిపేసుకుంటాం. ఇలా నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకున్నానండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని మొత్తం కలిపేసి లాస్ట్లో మనం కరిగి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. రొయ్యలను ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి బాగా రొయ్యలు మగ్గి కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. లాస్ట్లో వాటర్ అయితే వేసుకుందాం. అయితే ఆల్ అని క్లిక్ చేసి ఉంచుకోండి. నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది మ్యాక్సిమం. అంతేనండి, రొయ్యలు దగ్గరగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. టీ గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ రొయ్యలు మగ్గిపోయాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుని లాస్ట్లో కొత్తిమీర జల్లుకుని తింటే కర్రీ అద్భుతం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.